విశాఖకి సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యేలు. ఈ ఇద్దరూ అధికార కూటమిలో భాగస్వాములే. ఒకరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, మరొకళ్ళు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. ఇద్దరూ తెలుగుదేశం ఆత్మతో ఉండేటటువంటి వాళ్ళే. ఒకప్పుడు తెలుగుదేశం నుండి ప్రజారాజ్యంలోకి వెళ్ళి ప్రజారాజ్యం తరపున గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీతో పార్టీ విలీనం అయినప్పుడు మంత్రి అయ్యి కాంగ్రెస్లో ఉండి ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చి తెలుగుదేశంలో క్రిందటిసారి అధికారంలో ఉన్నప్పుడు ఉండి అప్పుడు మంత్రి అయ్యి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీతోనే సాగి కొనసాగుతూ కానీ ఇప్పుడు అధినాయకత్వపు నిరాదరణతో ఇబ్బంది పడుతున్నటువంటి గంటా శ్రీనివాసరావు. కాస్త కోపంగా ఉన్న పార్టీ తప్పించి దిక్కులేదు ఆయనకి. అదే సమయంలో విష్ణుకుమార్ రాజు ఆయన బీజేపీ టీం, భారతీయ జనతా పార్టీలోని తెలుగుదేశం పార్టీ టీం. పేరు ఒక చోట ఊరొక చోట అన్నట్టు, మనసు ఒక చోట మనువు ఒక చోట అన్నటువంటి విధంగా పేరుకి ఆయన శరీరం భారతీయ జనతా పార్టీలో ఉంటుంది, ఆత్మ తెలుగుదేశం పార్టీతో ఉంటుంది. ఆయన అదే విధంగా నడుస్తూ ఉంటారు. ఆయనకి ఇద్దరికి మంచి స్నేహమే ఉంది వ్యక్తిగతంగా అయితే కనుక. కాకపోతే గంటా శ్రీనివాసరావుకు అక్కడ ఉన్నటువంటి సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి క్లబ్ మీద ఆధిపత్యం ఎక్కువ. దాంట్లో తనకు తగినటువంటి విధమైన ప్రాధాన్యత రావట్లేదు అన్నటువంటి ఆవేదన విష్ణుకుమార్ రాజుకుంది. విష్ణుకుమార్ రాజు వెళ్ళి ఈ క్లబ్ మీద కలెక్టర్ కంప్లైంట్ చేశారు. కలెక్టర్ గంటా శ్రీనివాసరావుకి చెప్పారు. గంటా శ్రీనివాసరావు నా నియోజకవర్గంలోని క్లబ్ మీద నువ్వెట్టా కంప్లైంట్ పెడతావని మందలించారు. అయ్యో లేదు, నీతో చెప్దాం అనుకోలేదు, ముందు కలెక్టర్తో మాట చెబుదాం అనుకుని నాకు అందుబాటులో లేకపోతే చెప్పలేకపోయానని చెప్పి సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఇంకోసారి జరగదు అని చెప్పుకొచ్చారు. తద్వారా ప్రస్తుతానికి వివాదం ముగిసింది. కానీ ఇద్దరి మధ్యన ఒక చిన్న అంటే ఆయనకి విష్ణుకుమార్ రాజు అంత అమాయకుడు కాదు, గంటా శ్రీనివాసరావు అంత తెలివి తక్కువడు కాదు. ఇద్దరికి తెర వెనకాల ఎవరి ప్రయత్నం వాళ్ళు చేశారు. చివరిలో గంటా ఆగ్రహించడంతో విష్ణుకుమార్ రాజు వెనక్కి తగ్గారు.